గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి మనము నిన్నటి క్లాస్లో ఎడ్డీ విద్యుత్ ప్రవాహాల గురించి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనము విద్యుదయస్కాంత ప్రేరణ నియమంలో ఒక చుట్టకు ఉన్నట్టయితే దాన్ని ఏమన్నాము? స్వయం ప్రేరకత్వం అన్నాము. ఆ రెండు తీగ చుట్టలకు ఉంటే అన్యోన్య ప్రేరకత్వం అని కూడా చెప్పుకున్నాం. స్వయం ప్రేరకత్వం గురించి కూడా వేసుకున్నాము. ఎడ్డీ విద్యుత్ ప్రవాహాల గురించి నిన్నటి క్లాస్లో వేసుకున్నాం. ఈరోజు అన్యోన్య ప్రేరకత్వం అంటే ఏంటి? సో దాని మీదకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకు అడగడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. రెండు క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే, రెండు సహక్ష సాలినైడ్ పొడవైన సహక్ష సాలినైడ్ల అన్యోన్య ప్రేరకత్వానికి ఒక సమాసాన్ని పొందండి. సో రెండు సహక్ష సాలినైడ్లు అంటే, సాలినైడ్ అంటే ఏం లేదా అయస్కాంతం, సాలినైడ్ ని అయస్కాంతం కూడా అంటారు. రెండు సహక్ష సాలినైడ్ల అన్యోన్య ప్రేరకత్వానికి ఒక సమాసాన్ని పొందండి అని అనడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ మనం చూడు ఎప్సిలాన్ ఈక్వల్ టు -m/dI/dt. సో ఇది ఏంటిది? ఒకవేళ రెండు తీగ చుట్లకు ఉంటే ఈ విధంగా, ఒకవేళ ఒక తీగ చుట్టకుంటే -L/dI/dt. సో ఇదేమవుతుంది? ఒక తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం, ఈ రెండు తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం మనం సమీకరణం చూసినాం. సో ఇక్కడ ఏమడుతుందంటే, ఏమంటుండు? రెండు సాక్ష సాలినైడ్ల అన్యోన్య ప్రేరకత్వానికి సమీకరణాన్ని పొందండి అన్నాడు. ఫస్ట్ మనము అన్యోన్య ప్రేరకత్వం అంటే ఏంటో చూద్దాం. అన్యోన్య ప్రేరకత్వం, దీన్ని క్యాపిటల్ M తో సూచిస్తారు. అన్యోన్య ప్రేరకత్వాన్ని క్యాపిటల్ M తో సూచిస్తారు. సో అన్యోన్య ప్రేరకత్వం అంటే ఏంటంటే, ఒక తీగ చుట్టలో ప్రవహించే విద్యుత్ మారుతున్నప్పుడు, ఒక తీగ చుట్టలో ప్రవహించే విద్యుత్ మారుతున్నప్పుడు దానికి సమీపంలో ఉన్న తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని అన్యోన్య ప్రేరకత లేదా అన్యోన్య ప్రేరకత్వం అంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూసుకున్నాము. ఒక తీగ చుట్ట C1 తీసుకున్నాము, అదేవిధంగా ఇంకో తీగ చుట్ట C2 తీసుకున్నాము. సో C1 C2 తీగ చుట్ట తీసుకున్నట్టయితే ఇదేమో గాల్వానోమీటర్ కు ఏది ఫారడే మనకు సూత్రాన్ని మనకు స్టార్టింగ్ లో చూసుకున్నాం కదా. సో ఏంటిది? ఒక విద్యుత్ అయస్కాంత ప్రేరణకు మనం తీసుకున్నటువంటి శాస్త్రవేత్తలు మనకు మైకల్ ఫారడే, మనకు హెన్రీ శాస్త్రవేత్తలు మనకు ప్రయోగాలు చేశారని చెప్పింది చూడండి. సో ఇది గాల్వానోమీటరు. సో దీనికి ఏం చేస్తున్నాడంటే, ఒక బ్యాటరీ కలిపిండు. సో బ్యాటరీ కలిపినట్టయితే ఇలా నిలకడ విద్యుత్ ప్రవాహం ఉంటుంది, నిలకడ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు దీనికి సమీపంలో ఉన్న తీగ చుట్టలో కూడా ఏమైతుంది? విద్యుత్ అనేది ప్రేరితమవుతుంది అని చెప్పడం జరిగింది. సో దాన్ని ఏమంటున్నామంటే అన్యోన్య ప్రేరణ. అంటే ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించాలా, కానీ ఆ విద్యుత్ ఎలా ఉండాలా? మారుతూ ఉండాలా కదా. అంటే దాని ఇటు దగ్గరికి దూరం తెస్తున్న కొద్దీ అవేంది ఇంకో తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపితమవుతుంది. సో అదేవిధంగా అన్యోన్య ప్రేరకత్వం అంటే ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ విద్యుత్ ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించాలా, అది ఎట్లుండాలా? మారుతూ ఉండాలి. ఒక తీగ చుట్టలో మారుతూ ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాలు తన దగ్గరలో ఆ తీగ చుట్టకు సమీపంలో ఉన్న ఇంకో తీగ చుట్టలో విద్యుత్ను ప్రేరేపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారంటే అన్యోన్య ప్రేరకత్వం అని అంటారు. ఏమంటారు? అన్యోన్య ప్రేరకత్వం అంటారు. సో అన్యోన్య ప్రేరకత్వం యొక్క విద్యుత్ చాలక బలం, అన్యోన్య ప్రేరకత్వం విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -m/dI/dt. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇది M అనేది ఏం తెలుస్తుంది? అన్యోన్య ప్రేరకత్వం తెలుస్తుంది. రెండు తీగలు చుట్టకున్నట్టయితే క్యాపిటల్ M తీసుకుంటాం. ఒకవేళ ఒకటే తీగ చుట్ట తీసుకున్నట్టయితే ఇదేమైతే L వస్తుంది, అంటే స్వయం ప్రేరకత్వం. రెండు తీగ చుట్టలు ఉన్నాయి కాబట్టి ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవేశించుకుంటూ మారినట్టయితే ఇంకో తీగ చుట్టలో ఏమైతుంది?
విద్యుత్ ఏది ప్రేరితం అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే అన్యోన్య ప్రేరకత్వం అంటారు. అప్పుడు అన్యోన్య ప్రేరకత్వం యొక్క విద్యుత్ చాలక బలం ఏమైతే ఎప్సిలాన్ ఎదుకోండు -m di/dt. ఒకవేళ మనకి అన్యోన్య ప్రేరకం కావాలంటే -m ఏమైతే ఎప్సిలాన్ బై di/dt. సో ఈ విధంగా రావడం చేస్తుంది అన్యోన్య ప్రేరకత్వం. సో ఈ విధంగా అన్యోన్య ప్రేరకత్వం అంటే మనం దాని డెఫినేషన్ చూసినాం. సో కానీ వాడు ఏమంటున్నాడు, రెండు సహక్ష సాలినైడ్లు యొక్క అన్యోన్య ప్రేరకత్వానికి సమీకరణాన్ని రాబట్టండి అని అంటుంది. మరి రెండు సహక్ష సాలినైడ్లు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సో అన్యోన్య ప్రేరకత్వం అంటే తెలిసింది కదా, ఒక తీగ చుట్టలో విద్యుత్ మారుతూ ఉన్నట్టయితే మరొక తీగ చుట్టలో విద్యుత్ను ప్రేరేపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నాం అన్యోన్య ప్రేరకత్వం అని అంటారు. దాని క్యాపిటల్ M తో చూస్తారు. సో రెండు సాక్ష్య సాలినైడ్లో ఏ విధంగా విద్యుత్ అనేది మారుతూ ఇంకో తీగ చుట్టలో విద్యుత్ ఏర్పడుతుంది అది మరి వాటి మధ్యలో అన్యోన్య ప్రేరకానికి సమాసాన్ని ఏ విధంగా పొందుతామో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ పటం ఉంటుంది, ఆ పటాన్ని చూద్దాం ఒకసారి క్లారిటీగా. సో ఇది మొత్తం దీని యొక్క పొడవు ఏమంటున్నామంటే ఎల్ పొడవు కదా సాక్ష్య సాలినైడ్లు. సో ఇది ఈ లోపల ఉన్న చూడు చిన్నగా అదొకటి S1 తీగ చుట్ట, S1 సాక్ష్య సాలినైడ్. ఈ బయట ఉన్నది కదా, సో ఈ బయట ఉన్నది ఏంటి S2 సాలినైడ్. సో S1 యొక్క సాలినైడ్ యొక్క మొత్తం తీగ చుట్ల సంఖ్య ఏమవుతుంది N1, S2 యొక్క తీగ చుట్ల సంఖ్య ఏమవుతుంది N2. సో లోపల సాక్ష్య సాలినైడ్ యొక్క వ్యాసార్థం ఏమవుతుంది అంటే R1. సో ఇదేమవుతుంది R1. సో ఇది R1 అవుతుంది. అదేవిధంగా ఈ బయట ఈ సాక్ష్య సాలినైడ్ S2 యొక్క వ్యాసార్థం ఏమవుతుంది R2 అవుతుంది. సో ఇది పాఠం. సో రెండు సాక్ష్య సాలినైడ్లు S1 S2 సహక్ష సాలినైడ్లు. సాక్ష అంటే ఒకటే అక్షరం మీద ఉన్నటువంటి రెండు సాలినైడ్లు. సో సాలినైడ్ అంటే ఏంటి అయస్కాంతాలు. సో దాని చుట్టూ ఒక తీగ చుట్టలు చుట్టబడినాయి. లోపల ఒక చిన్న తీగ చుట్ట మొత్తం చుట్ల సంఖ్య N1, మొత్తం తీగ చుట్ల సంఖ్య N1. రెండవ సాక్ష్య యొక్క తీగ చుట్ల సంఖ్య ఏమైతే N2 అవుతుంది. వీటిని ఏమంటున్నాం రెండు సహాక్ష సాలినైడ్లు అంటారు. సో ఇవి ఏమంటున్నాం, ఇవి అన్యోన్య ప్రేరకత్వానికి మనకు సమీకరణాన్ని తెలుపమంటున్నాం. సో పటంలో చూపినట్లు చూడండి, దీన్ని రెండు భాగాల్లో వేస్తున్నాను. సో పటంలో చూపినట్లు ఎల్ పొడవు గల సహాక్ష సాలినైడ్లు సాక్ష్య సాలినైడ్లు ఏంటి ఎల్ పొడవు గల సాక్ష్య సాలినైడ్లు S1 మరియు S2 మరి వీటి యొక్క వ్యాసార్థాలు తీసుకున్నట్టయితే R1,
కామా R2. S1 యొక్క వ్యాసార్థం ఏమవుతుంది R1. ఇగో S1 యొక్క అంటే ఈ తీగ యొక్క వ్యాసార్థం ఏమవుతుంది R1. అదేవిధంగా ఇగో ఇక్కడ S2 యొక్క వ్యాసార్థం ఏమవుతుంది R2. సాక్ష్య సాలినీళ్ళ యొక్క వ్యాసార్థాలు ఏమవుతున్నాయి R1, R2. అదేవిధంగా ఈ సాక్ష్య సాలినీళ్ళ యొక్క మొత్తం S1, S2 యొక్క మొత్తం తీగ చుట్ల సంఖ్య ఏమవుతుందంటే N1, N2. ఇవన్నీ సాక్ష్య సాలినీళ్ళ వ్యాసార్థాలు, వాటి యొక్క మొత్తం తీగ చుట్లు. కానీ మరియు ఒక్కో తీగ చుట్ట కంటే S1 తీగ చుట్ట యొక్క ఏమంటున్నాము ప్రాథమిక లేదా ఏకాంక లేదా ప్రమాణ చుట్ల సంఖ్య, ఏకాంక లేదా ప్రమాణ పొడవు. S1 అంటే ఒక్కొక్క సాక్ష్య సాలినీడకు ప్రమాణ అంటే ఈ ఒకటే తీగ చుట్ట, అంటే ఈ ప్రమాణ అంటే లేదా ఏకాంక అన్న అంటే ఒకటే తీగ చుట్ట, అంటే ఈ ఒకటే తీగ తీసుకున్నట్టు S1 కు ఏమవుతుంది N1 అవుతున్నాయి. సో N1. అదేవిధంగా S2కి ఏమవుతుందంటే N2. ఈ N1, N2లు ఏమవుతున్నాయంటే ప్రమాణ లేదా ఏకాంక పొడవులు. ఈ క్యాపిటల్ 1, N2లు ఏమవుతున్నాయంటే మొత్తం తీగ చుట్ల సంఖ్య. ఏంటిది మొత్తం తీగ చుట్ల సంఖ్యనేమో N1, N2. సో ఒక్కో తీగ చుట్ట N1 తీగ చుట్ట యొక్క ప్రమాణ లేదా ఏకాంక పొడవులు ఏమవుతుంది N1. N2 యొక్క ప్రమాణ లేదా ఏకాంక పొడవులు ఏమవుతున్నాయి N2 అని తీసుకుంటాము. సో N2 ఏకాంక పొడవు గల చుట్ల సంఖ్య N1, N2. ఓకేనా. ఇవేమో మొత్తం చుట్ల సంఖ్యను తెలియజేస్తే N1, N2లు. ఇవేమో ప్రామాణిక లేదా ఏకాంక పొడవుల యొక్క చుట్ల సంఖ్యను తెలియజేస్తాయి. అంటే ప్రమాణ అంటే ఇది ఒకటే. సో అదేవిధంగా ఇది S2 యొక్క ప్రమాణ అంటే ఇది ఒకటే తీగ చుట్ట. క్యాపిటల్ N1 అంటే ఈ మొత్తం తీగ చుట్ల సంఖ్యను తెలియజేస్తుంది. సో ఈ విధంగా స్మాల్ l పొడవు గలటువంటి రెండు సాక్ష్య సాలినీళ్ళ యొక్క S1, S2 తీసుకున్నట్టయితే వాటి వ్యాసార్థాలు ఏమవుతున్నాయి R1, R2. వాటి మొత్తం తీగ చుట్ల సంఖ్యలు ఏమవుతున్నాయి N1, N2. మరియు వాటి యొక్క ప్రమాణ లేదా ఏకాంక పొడవు యొక్క చుట్ల సంఖ్య ఏమవుతున్నాయి N1, N2. సో ఇది పటం నుండి వివరించినాం. సో ఇప్పుడు ఏంది అన్యోన్య ప్రేరకత కదా, అంటే ఒక తీగ S1 తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే ఇంకో తీగ చుట్టలో ప్రేరితం S2 తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తే S1 తీగ చుట్టలో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. మరి S1 తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తే S2లో కూడా ప్రయోగిస్తుంది. ఎందుకంటే మనకు అన్యోన్య ప్రేరకత సూత్రం మనకు తెలుపుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సాలినైడ్ S1 లో చుట్ల సంఖ్య N1. S1 లో చుట్ల సంఖ్య N1 ఏమవుతుందంటే స్మాల్ n1 ఇంటూ ఎల్. సాలినైడ్ S1 లో చుట్ల సంఖ్య ఏమవుతుంది N1 స్మాల్ n1 ఎల్. సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది సాలినైడ్ S2 లో చుట్ల సంఖ్య. సో అప్పుడు ఏమైతుంది క్యాపిటల్ N2 ఏమవుతుంది N2 ఎల్. ఇది సమీకరణం 2. అంటే చూడండి S1 తీగ చుట్ట యొక్క పొడవు ఏమవుతుంది మొత్తం పొడవు N1 అయితే స్మాల్ n1 ఇంటూ ఎల్, అంటే మొత్తం పొడవు ఇంటూ దాని యొక్క ప్రాథమిక పొడవు అవుతుంది. సో అదేవిధంగా సాలినైడ్ S2 యొక్క చుట్ల సంఖ్య N2 ఏమైతే N2 ఎల్. సో సమీకరణం 1 వచ్చింది, సమీకరణం 2 వచ్చింది. అప్పుడు చూడండి S2 గుండా సో చూడండి ఫస్ట్ మనం S2 తీసుకుంటున్నాం. S2 గుండా I2 విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు S2 గుండా I2 విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అప్పుడు అందులో ఏర్పడే అయస్కాంత క్షేత్రం S2 గుండా అంటే ఈ S2 గుండా I2 అనేది విద్యుత్ అనేది ప్రవహిస్తున్నప్పుడు అందులో ఏర్పడే అయస్కాంత ప్రేరణ ఏమవుతుంది B. కానీ ఇక్కడ ఏముంది S2 కాబట్టి ఇది B2 ఏమవుతుంది B2 చూడండి B2 μ0 N2 I2 సో B2 ఏమవుతుంది μ0 N2. ఒకటో సమీకరణం, రెండో సమీకరణం దీన్ని అనుకుంటాం 3 అనుకుందాం. సో అయస్కాంత ప్రేరణ B μ అంటే ఏంది ప్రవేశశీలత అవుతుంది. N2 అంటే ఏంది అందులో ఉన్న ప్రాథమిక లేదా ఏకాంక చుట్ల గుండా పోయే విద్యుత్ ప్రవాహము I2 ప్రవహించినట్టయితే S2 లో ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ అవుతుంది B2. అంటే S2 గుండా I2 విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే అందులో ఏర్పడే అయస్కాంత ప్రేరణ అయింది B2. అయస్కాంత ప్రేరణ అవుతుంది B2 అవుతుంది. సో
అప్పుడు S1 గుండా ప్రవహించినప్పుడు S2 గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత ప్రేరణ ఏర్పడుతుంది. అప్పుడు S1 లో ఏర్పడే అయస్కాంత అభివాహం ఏమైతుందంటే S1 లో S2 గుండా పోతే ఏమైతుంది, ఈ తీగ చుట్టలో కూడా పోతే ఆ తీగ చుట్టలో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది కదా. అప్పుడు S1 తీగ చుట్టలో అయస్కాంత అభివాహము π1 S1 కాబట్టి π1 ఏమైతుందంటే BA. మనకు సూత్రం ఏంది, అయస్కాంత అభివాహము BA కదా. సో BA కాబట్టి B అంటే ఏముంది, ఇక్కడ ఆ రెండో తీగ చుట్ట గుండా వస్తుంది కాబట్టి ఇదేంది B2A. కానీ ఏ అంటే తీగ చుట్ట యొక్క దాని యొక్క వైశాల్యం, ఏ అంటే తీగ చుట్ట యొక్క వైశాల్యం కాబట్టి ఇది ఏమవుతుంది πr² అవుతుంది, πr². సో ఇది ఎక్కడికి వచ్చింది, మనకు సూత్రం ఉంది πb మనకేముంది BA అని మనకు సూత్రం ఉంది కదా. సో దాని నుంచి రావడం జరిగింది. సో ఇది సమీకరణం 4 అనుకోండి, సమీకరణం 4 అనుకోండి. సో సమీకరణం 3, సమీకరణం 4 చూడండి. π1 సో మొత్తం అయస్కాంత అభివాహం S1 తీగ చుట్టలో మొత్తం అయస్కాంత అభివాహం π1 చూడండి. B2 అంటే ఏముంది, μ0N2I2 మిగిలింది πr². సో ఇది సమీకరణం 5. ఓకేనా, క్లియరా? ఫస్ట్ ఏం చేస్తున్నాము, సాలినైడ్ లో S1 తీగ చుట్టలో సంఖ్య N1 తీసుకున్నాము, సాలినైడ్ S2 తీగ చుట్టలో సంఖ్య N2 తీసుకున్నాం. సో ఫస్ట్ మనం S2 గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ S2 లో ఏది సాలినైడ్ లో ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ అవుతుంది B2 సమీకరణం వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు S2 గుండా ప్రవహించినప్పుడు S1 లో ఏర్పడే అయస్కాంత అభివాహం ఏమవుతుంది, π1 B2 πr². సో π1 అంటే ఏంది, అయస్కాంత అభివాహం సూత్రం మనకు πb B ఏమని తెలుసు, B × A అని తెలుసు కదా. సో B × A అంటే మనకు B అంటే ప్లేస్ ఏముంది, అయస్కాంతం రెండో సాలినైడ్ నుండి ప్రవహిస్తుంది కాబట్టి అయస్కాంత ప్రేరణ B × A. ఏ అంటే ఏంది πr². సో అది వచ్చింది. ఈ రెండింటి ఇక్కడ B2 ఉంది. సో B2 ఇలా వాల్యూ ఉంది, ఇది ఇలా ప్రతిక్షేపించినట్టయితే π1 μ0N2I2 πr². సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, అన్యోన్య సాలినైడ్ నుంచి రెండవ సాలినైడ్ నుంచి ఒకటవ సాలినైడ్ కు అన్యోన్య ప్రేరకత అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్యోన్య ప్రేరకతకు మనము సమీకరణం తీసుకురావాలా. ఓకేనా. సో 1, 2 సమీకరణం 3 ఇది అవసరం లేదు, సమీకరణం 3 ఇది అనుకోండి. ఇది 4, ఇది సమీకరణం 3 అనుకోండి. సమీకరణం 3, ఇది సమీకరణం 4. ఓకేనా. సో అంటే π1 B2 πr². పై సమీకరణంలో B2 ప్లేస్ ఏం చేస్తున్నాం, సమీకరణం 3ను ప్రతిక్షేపించాలా. సమీకరణం 3ను ప్రతిక్షేపిస్తే సమీకరణం 4 అనేది మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు చూడండి M12. సో M అంటే ఏంది, అన్యోన్య ప్రేరణ. M12 అంటే చూడండి, రెండవ తీగ చుట్ట దృష్ట్యా మొదటి తీగ చుట్ట అన్యోన్య ప్రేరకతను ప్రదర్శించడం. అంటే S2 పరంగా S1 అన్యోన్య ప్రేరణ. అంటే M12 అంటే ఏంది, S2 పరంగా S1 అన్యోన్య ప్రేరణ. M12 అంటే ఏంది, S2 పరంగా S1 అన్యోన్య ప్రేరణ. S2 పరంగా S1 అన్యోన్య ప్రేరణ ఏమవుతుంది అంటే చూడండి, S2 పరంగా S1 అన్యోన్య ప్రేరణ ఏమవుతుందంటే N1 π1 ఈక్వల్ టు M12I2. అంటే చూడండి, M12 అంటే ఏంది, అన్యోన్య ప్రేరణ. సో S2 గుండా అన్యోన్య ప్రేరణ I2 విద్యుత్ ప్రవహించినప్పుడు S1 అంటే మొదటి S1 సాలినైడ్ లో ఏంటిది, అయస్కాంత అభివాహానికి సమానం. కానీ N∅1 అంటే చూడండి, మనకు N∅1 కానీ మనకు N∅1 అంటే చూడండి N1 ∅1. సో
n1 అంటే మనకు మొదటి ఫస్ట్ సమీకరణం చూడండి, n1 ఈక్వల్ టు మనకి ఏమనొచ్చు, n1 ఈక్వల్ టు ఏముంది స్మాల్ n1 ఇంటూ ఎల్ కదా, ఇది సమీకరణం 1 నుండి. సో సమీకరణం 1 n1 అంటే ఏమని తెలుసు, n1 ఇంటూ ఎల్. అదేవిధంగా పై1 అంటే ఇక్కడ చూడండి, పై1 ఇక్కడ వచ్చింది చూడండి, పై1 అంటే అయస్కాంత అభివ్యూహం వచ్చిందా, అయస్కాంత అభివ్యూహం పై1 ఈక్వల్ టు ఏమొచ్చింది, సో π1 ఈక్వల్ μ0 ఇంటూ I2 πr స్క్వేర్ సమీకరణం 4 నుండి ఇంటూ ఏముంది μ0, నెక్స్ట్ చూడండి μ0 ఇంటూ I2 πr స్క్వేర్ ఇంటూ I2 πr స్క్వేర్ సో ఇది ఎడికెళ్ళి వచ్చింది, సమీకరణం 1 సమీకరణం 4 నుండి. ఇది ఎడికెళ్ళి వచ్చింది, సమీకరణము 1 సమీకరణం 4 నుండి ఏమొస్తుంది, n/1 ఈక్వల్ టు ఇది సమీకరణం 5 అనుకోండి. సో సమీకరణం 1 సమీకరణం 4 నుండి ఏమవుతుంది, n/1 ఈక్వల్ టు n1 ఇంటూ ఎల్. కానీ చూడండి సమీకరణం 5 ఇది సమీకరణం 6 అనుకోండి, ఇది వచ్చిన సమీకరణం అయింది 6. సో ఇప్పుడు చూడండి సమీకరణము దీన్ని 6 అనకండి, ఇప్పుడే దీన్ని ఇంకా షార్ట్ కట్ చేయొచ్చు. n1/1 ఈక్వల్ టు μ0 ఫస్ట్ వస్తున్నాను, μ0 n1 n2 μ0 n1 n2 πr స్క్వేర్ మిగిలినది l/2. సో దీన్ని సమీకరణం 6 అనుకోండి. సో సమీకరణం 5 సమీకరణం 4 సేమ్ పోలి ఉన్నాయి, సమీకరణం 5 సమీకరణం 6 నుండి. సో ఇక్కడ చూడండి m12 ఏమని రాసుకోవచ్చు, m12 కావాలంటే మనకు S2 పరంగా S1 అన్యోన్య ప్రేరకత కావాలంటే ఈ m12 కావాలా, కాబట్టి m12 ఈక్వల్ టు ఏమైతే చూడండి, m12 ఈక్వల్ టు n1 π1 బై ఏమొస్తుంది I2 అవుతుంది. సో ఇప్పుడు పై సమీకరణంలో ఏం ప్రతిక్షేపించాలా, సమీకరణం 6ను ప్రతిక్షేపించగా n/1 అంటే సమీకరణం 6 కదా. సో ఈ సమీకరణంలో పై సమీకరణంలో సమీకరణం 6ను ప్రతిక్షేపించగా, సో అప్పుడు ఏమైతే m12 ఈక్వల్ టు n1 π1 అంటే ఏమొచ్చింది మనకి, ఇది వచ్చింది కదా. సో μ0 n1 n2 πr స్క్వేర్ l/2. సో బై మిగిలింది ఏంది, ఇదేముంది బై I2 ఉంది. సో I2 క్యాన్సల్ అయితే మనకు m12 ఈక్వల్ టు వచ్చింది μ0 n1 n2 πr స్క్వేర్ l. సో ఇది S2 పరంగా S1 యొక్క అన్యోన్య ప్రేరకత్వకు సమీకరణం ఏమంది m12. సో ఇది సమీకరణం 7 అనుకోండి. సో అంటే రెండవ తీగ చుట్ట పరంగా మొదటి తీగ చుట్ట యొక్క అన్యోన్య ప్రేరకత వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా, ఫస్ట్ S2 తీగ చుట్ట తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ అంటే మనకి ఏమొచ్చింది m12 వచ్చింది, మళ్ళీ మనకి ఏం కావాలా m21 రావాలా, m21 ఎంత వస్తుందో చూడాలా. ఓకేనా, రైట్. అప్పుడు చూడండి నెక్స్ట్ ఏం తీసుకురావాలా, S1 గుండా I1 విద్యుత్ ప్రవహించినట్టయితే అయస్కాంత క్షేత్ర ప్రేరణ ఏమవుతుంది B1, అయస్కాంత ప్రేరణ B1 ఈక్వల్ టు μ0 ఏంటిది, అయస్కాంత ప్రేరణ B1 ఈక్వల్ టు μ0. అదేవిధంగా n1 I1. సో ఇది సమీకరణం 8 అనుకోండి. కానీ మనకు B0 అంటే సో S1 గుండా విద్యుత్ ప్రవహిస్తే S2 గుండా సేమ్ ఫస్ట్ మనం ఎట్లా వచ్చిందో సమీకరణం అంటే ఈడికెళ్ళి వస్తుంది మళ్ళీ ఇక్కడ S1. సో ఇక్కడ ఏం తీసుకున్నాము, S2 గుండా విద్యుత్ ప్రవహిస్తే B2 వచ్చింది, తర్వాత అప్పుడు S1 లో అయస్కాంత అభివ్యూహం తీసుకొచ్చినామా. సో ఇప్పుడు ఏం తీసుకొస్తున్నాం, S1 గుండా విద్యుత్ I1 ప్రవహిస్తే అయస్కాంత ప్రేరణ B1 ఈక్వల్ టు μ0. ఇక్కడ n2 వచ్చినాం కదా, అక్కడ n1 అనాలా, I2 ఉంది కదా I1 అనాలా. సో అప్పుడు S1 గుండా అయస్కాంత అభివ్యూహం వచ్చింది, అప్పుడు అక్కడ ఏమవుతుంది S2 గుండా, అంటే దీనికి అపోజిట్ ఇక్కడ రాస్తున్నాం, అంటే మొదటి తీగ చుట్టు నుండి రెండవ తీగ చుట్టకు వస్తున్నాం కాబట్టి S1 గుండా I1 విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత ప్రేరణ B1 ఈక్వల్ ఎంత అయితే అప్పుడు S2 గుండా అయస్కాంత అభివాహం π2 ఈక్వల్ ఎంత అంటే B1 ఏ అంటే ఏం తెలుసు, πr1 స్క్వేర్ అని తెలుసు, πr స్క్వేర్ అని తెలుసు కదా. సో అప్పుడు ఏమవుతుంది, S2 గుండా అయస్కాంత అభివాహం π2 ఈక్వల్ టు B1 అంటే ఏముంది μ0 n1 I1 πr స్క్వేర్. దీన్ని π2 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు. సో చూడండి
మ్యూ నాట్ N1 I1 పై ఆర్ స్క్వేర్. ఓకేనా? సో బిఏ బి అంటే ఏంది? మ్యూ నాట్ N1 I1 పై ఆర్ స్క్వేర్ వచ్చింది కదా. మ్యూ నాట్ N1 I1 పై ఆర్ స్క్వేర్. ఇది సమీకరణం 8 అనుకోండి. సమీకరణం 7, సమీకరణం 8, ఇది సమీకరణం 9. సో S2 గుండా పోయే అయస్కాంత వ్యూహం వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది M12 తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు M21 తీసుకురావాలి. M21 ఏం చెప్తుంది? S1 పరంగా ఏం చేస్తుంది? S1 పరంగా S2 అన్యోన్య ప్రేరకతం తెలుస్తుంది. S1 పరంగా S2 అన్యోన్య ప్రేరకతం తెలుస్తుంది. ఇదేం తెలుపుతుంది? S2 పరంగా S1 అన్యోన్య ప్రేరకతం తెలుపుతుంది. కాబట్టి అప్పుడు సూత్రం ఏమవుతుందంటే N2/2 ఈజ్ ఈక్వల్ టు M21 సో I1 సో కానీ N2/2 అంటే చూడండి, N2/2 సేమ్ మళ్ళీ ఇట్లనే వస్తుంది, సేమ్ కింది, కానీ దానికి ఆపోజిట్. 1లు ఉన్న దగ్గర 2లు వస్తాయి, 2లు ఉన్న దగ్గర 1 వస్తుంది. ఓకేనా? సో అప్పుడు చూడండి N2/2 చూడండి, N2 అంటే చూడండి, N2 అంటే సమీకరణం 2 నుండి చూడండి, సమీకరణం 2 నుండి N2 ఈక్వల్ టు ఏమైంది? N2 ఇంటూ L కదా, స్మాల్ N2 ఇంటూ L. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు? N2/2 N2/2 అంటే క్యాపిటల్ N2 అంటే ఏమవుతుంది? స్మాల్ N2 ఇంటూ L, సమీకరణం 2 నుండి. అదేవిధంగా π2 అంటే ఏమొచ్చింది చూడండి, మ్యూ నాట్ N1 I1 పై ఆర్ స్క్వేర్. సో మ్యూ నాట్ N1 అదేవిధంగా ఏంది I1 పై ఆర్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్. సో ఇది మొత్తం చూడండి N2/2 ఈక్వల్ టు, దీన్ని ఏమో రాసుకోవచ్చు? ఈక్వల్ టు మ్యూ నాట్ N1 ముందు రాస్తున్నాను, N1 తర్వాత N2 రాస్తున్నాను, N2 పై ఆర్ స్క్వేర్ మిగిలినది LI1 కదా, LI1 కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు μ21 కావాలంటే μ21 ఈక్వల్ ఏమో రాసుకోవచ్చు? μ21 N2/2/I1 రాసుకోవచ్చు కదా. సో μ21 కావాలంటే దేర్ఫోర్ మనకు కావాల్సింది ఏంది? μ21 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? N2/2 అంటే ఇదంతా రాయాలి. సో N2/2 అంటే మ్యూ నాట్ N1 N2 పై ఆర్ స్క్వేర్ L ఇంటూ I1 బై మిగిలింది I1. సో I1 అంటే ఇక్కడ I1 క్యాన్సల్ అవుతుంది. అప్పుడు చూడండి μ21 ఈక్వల్ టు మ్యూ నాట్ N1 N2 పై ఆర్ స్క్వేర్ L. ఇదేంది? సమీకరణము 9, సమీకరణం 10 అనుకోండి. సో ఇది చూడండి, μ21 అంటే ఏంది? S1 పరంగా S2 యొక్క అన్యోన్య ప్రేరకత్వం ఏమొచ్చింది? μ1 N1 N2 పై ఆర్ స్క్వేర్ L. అదేవిధంగా M12 ఏమొచ్చింది అంటే S2 పరంగా S1 యొక్క అన్యోన్య ప్రేరకత్వం ఏమొచ్చింది? μ0 N1 N2 పై ఆర్ స్క్వేర్ L. అంటే ఇది సేమ్ ఉంది చూడండి. సో దేర్ఫోర్ సమీకరణం 7, 10ల నుండి, సమీకరణం 10ల నుండి, ఇప్పుడు వచ్చిన సమీకరణం 10ల నుండి ఏమైతుంది? M12 ఈక్వల్ టు M21 అంటే రెండవ తీగ చుట్ట నుండి అన్యోన్య ప్రేరకత పొందినప్పుడు దాని సమీకరణం, అదేవిధంగా రెండవ తీగ చుట్ట నుండి ఒకటవ తీగ చుట్ట ఏది ప్రేరితమైనప్పుడు దాని యొక్క అన్యోన్య ప్రేరకత ఎట్లుంది? రెండు సమానంగా ఉన్నాయి చూడండి. ఈ సమీకరణం సమానంగా ఉంది కాబట్టి M12 ఈక్వల్ టు ఏమవుతుంది? M21 ఈక్వల్ టు ఏమో రాసుకోవచ్చు? క్యాపిటల్ M రాసుకోవచ్చు. క్యాపిటల్ M ఏమవుతుంది? రెండు సాక్ష్య సాలిన్ల యొక్క అన్యోన్య ప్రేరకత సమీకరణం అవుతుంది. అప్పుడు క్యాపిటల్ M ఈక్వల్ టు ఏమవుతుంది అంటే క్యాపిటల్ M ఈక్వల్ టు μ0 N1 N2 పై ఆర్ స్క్వేర్ L. ఇది రెండు సాక్ష్య సాలినైడ్ల అన్యోన్య ప్రేరకతను రెండు సాక్ష్య సాలినైడ్ల యొక్క అన్యోన్య ప్రేరకతకు సమీకరణం తెలుస్తుంది. క్యాపిటల్ M ఏమవుతుంది? అన్యోన్య ప్రేరకతను తెలుపుతుంది. క్యాపిటల్ M ఇక్కడ ఏంది? అన్యోన్య ప్రేరకతను తెలుస్తుంది. సో రెండు సాక్ష్య సాలినైడ్ల యొక్క అన్యోన్య ప్రేరకత సమీకరణం క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు μ0 N1 N2 పై ఆర్ స్క్వేర్ L.
ఓకేనా. ఇంకా దీన్ని వివరించవచ్చు, కానీ N1 N2 అంటే చూడండి, స్మాల్ N1 N2 అంటే ఇప్పుడు చూడండి క్యాపిటల్ N1 తీసుకోండి, N1 L అంటే స్మాల్ N1 ఏమవుతుంది, క్యాపిటల్ N1/L అవుతుంది, స్మాల్ N2 ఏమవుతుంది, క్యాపిటల్ N2/L అవుతుంది. సో అవి ఇలా ప్రతిక్షేపించినట్టయితే ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది, ఈ వరకు చేస్తే సరిపోతుంది. సార్ ఇంకా మేము ఇంకా చేద్దామంటే M ఈజ్ ఈక్వల్ టు μ0 N1 అంటే క్యాపిటల్ N1/L అవుతుంది ఇంటూ N2/L అవుతుంది పై r² L కదా. అప్పుడేమవుతుంది, సో M ఈక్వల్ టు μ0 N1 N2 పై r² L/L². సో ఈ స్క్వేర్ L క్యాన్సల్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, M ఈజ్ ఈక్వల్ టు μ0 క్యాపిటల్ N1 N2 పై r² L. సో ఇది కూడా ఈ విధంగా కూడా మనం సమీకరణం రాయొచ్చు. సో ఇది μ0 అనేది శూన్యంలో శూన్య యానకంలో, ఒకవేళ మనం యానకంలో తీసుకున్నట్టయితే ఇదేమైతే M ఈజ్ ఈక్వల్ టు μ0 μr ఈక్వల్ టు N1 N2 పై r² L. సో ఇది మెయిన్ సమీకరణం పై r² L. అంటే ఇది ఒక μ0 ఉంది. μr అంటే ఏం తెలియస్తుంది అంటే, ఒకవేళ యానకంలో తీసుకున్నట్టయితే ఆ యొక్క సహాక్ష సాలినైల యొక్క అయస్కాంత సహాక్ష సాలినైల యొక్క అన్యోన్య ప్రేరక సమీకరణం అయితే M ఈజ్ ఈక్వల్ μ0 μr N1 N2 పై r². దీన్ని కూడా ఏమో రాసుకోవచ్చు, M ఈజ్ ఈక్వల్ టు μ0 μr N1 N2 పై r²/L. సో అంటే మీరు ఇక్కడ వరకు చేసినా ఓకే, ఈ వరకు చేసినా ఓకే, ఇంకా దీన్ని ఇంకా షార్ట్ కట్ చేసి ఇంతవరకు రాసినా ఓకే. కొన్ని మెటీరియల్ మనకు బుక్ పరంగా మాత్రం ఈ వరకే ఉంటుంది, మనకు బుక్ శ్రేష్టము. సో బుక్ పరంగా మాత్రం మీ దాకానే ఉంటుంది. మీరు ఇంకేదైనా క్వశ్చన్ బ్యాంక్లో డిసిషన్ బ్యాంక్లో చూసినట్టయితే ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఈ ఎట్లా వచ్చింది అదే అని కన్ఫ్యూజ్ అవుతారు. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. సో ఈ విధంగా రెండు సహాక్ష సాలినైడ్లను ఇచ్చి దాని యొక్క అన్యోన్య ప్రేరకతకు సమీకరణం రాబట్టం అంటే మనం ఈ విధంగా రాబట్టవచ్చు. ఓకేనా. అన్యోన్య ప్రేరకత అంటే మనకు తెలుస్తుంది కదా, ఏంటిది, ఒక తీగ చుట్టలో విద్యుత్ మారుతున్న కొద్దీ రెండవ తీగ చుట్టలో విద్యుత్ ప్రేరితం అవుతుంది. ఆ త్రికోశాన్ని అన్యోన్య ప్రేరకత ఉండము. ఈ S1 S2 అనే రెండు సాక్షి సాలినైడ్లు. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, ఒక తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవహిస్తే ఇంకో తీగ చుట్టలో ఏంది, అందులో విద్యుత్ ప్రేరితమై ఆ తీగ చుట్టలో ఏమైతుంది, అయస్కాంత అభివాహం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఫస్ట్ మనం ఏం తీసుకొస్తున్నాము, M12ను తీసుకురావాలా. M12 తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకొచ్చినాం, M21 తీసుకొచ్చినాం. ఈ రెండు ఏమైతుంది, సమానమైతే ఏమైతే M, ఈ M ని ఏమంటున్నామో అన్యోన్య ప్రేరకతకు సమీకరణం, రెండు సాక్షాల అన్యోన్య ప్రేరక సమీకరణం అవ్వటం. సో దానికి పరంగా ఫస్ట్ L1 పొడవుల S1 S2 యొక్క R1 R2 వ్యాసార్థాలు అయితే N1 N2 అనే తీగ చుట్టలు అయితే స్మాల్ N1 స్మాల్ N2 ఏమైతే ఒక్కొక్క తీగ చుట్ట యొక్క ప్రాథమిక తీగ చుట్ట యొక్క దాని యొక్క చుట్ల సంఖ్య అవుతుంది. సో అప్పుడు S1 యొక్క తీగ చుట్ట యొక్క పొడవు N1 ఈక్వల్ స్మాల్ N1 L సమీకరణం 1. S2 యొక్క తీగ చుట్ల సంఖ్య N2 ఈక్వల్ N2. సో సమీకరణం 2 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, S2 గుండా అంటే దీని గుండా I విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే ఇది ఏమవుతుంది, ఇందులో విద్యుత్ ప్రవహించి S1 గుండా అప్పుడు అయస్కాంత అభివాహం ఏర్పడుతుంది. సో S2 గుండా I2 విద్యుత్ ప్రవహించినప్పుడు ఇందులో అయస్కాంత ప్రేరణ B2 వస్తుంది. సో అప్పుడు S1 పరంగా అయస్కాంత అభివాహం సూత్రం ఏంది, π1 = B × A. కానీ B అంటే ఏంది, B2 × A అంటే ఏంది, A వైశాల్యం πr² తీగచుట్ట వైశాల్యం. సో అప్పుడు మొత్తం అయస్కాంత అభివాహం ఏమైతే π1 = μ0 × I2 πr² వచ్చింది. సో కానీ మనకి ఏం కావాలి, M12 అంటే S2 పరంగా S1 యొక్క అన్యోన్య ప్రేరకత కావాలి. S2 పరంగా S1 అన్యోన్య ప్రేరకత అంటే మనకు S2 పరంగా S1 అన్యోన్య ప్రేరకత సూత్రం ఏమవుతుంది, N1 π1 = M12 I2. సో కానీ N π1 అంటే మనకు సమీకరణం 1 సమీకరణం 4 నుండి ఏమని తెలుసు, N1 × L μ0 N1 N2 దాన్ని మొత్తం రాస్తే μ0 N1 N2 πr² L I2 వచ్చింది. సో అప్పుడు M12 = ఏమవుతుంది, N1 π1/I2. సో అలా ప్రతిక్షేపించినట్టయితే I2 క్యాన్సిల్ అయితే మనకు M12 అంటే S2 పరంగా S1 యొక్క అన్యోన్య ప్రేరకత వచ్చింది, M12 = వచ్చింది. మనకు నెక్స్ట్ ఏం కావాలా, M12 వచ్చింది కాబట్టి M21 రావాలి. అంటే S1 పరంగా S2 అన్యోన్య ప్రేరకత రావాలి. S1 గుండా అప్పుడు విద్యుత్ ప్రవహిస్తే అప్పుడు అయస్కాంత ప్రేరణ, అప్పుడు S2 గుండా అయస్కాంత అభివాహము, దాని యొక్క π2 వస్తుంది. అప్పుడు M21 S1 పరంగా S2 అన్యోన్య ప్రేరకత ఏముంది, N2 π2 = M2 I1 వస్తుంది. సో దీని నుండి మనకు కావాల్సింది ఏంది, M21 కావాలా కదా, M21 కావాలా. సో M21 = N2 π2/I1. సో ఇంట్లో ప్రతిక్షేపించినట్టయితే అప్పుడు ఏమైతే N2 π2 మనకు తెలుసు, కానీ అప్పుడు
M21 M21 ఈక్వల్ ఏమవుతుంది N2π2/I1 కాబట్టి N2π2 అంటే ఎంత బై I1. సో I1 క్యాన్సిల్ అవుతుంది. ఇది M2 కాదు M21 కదా. ఓకే, ఇది M12 ఇది M21 ఓకేనా. ఇది S1 పరంగా S2 అయినప్పుడు మనకు S1 పరంగా S2 అన్యోన్య ప్రేరకత గురి అయినప్పుడు దాని యొక్క సమీకరణం అన్యోన్య ప్రేరకత సమీకరణం వచ్చింది. సో సమీకరణం 7 సమీకరణం 10 రెండు కూడా అంటే ఒక తీగ చుట్టూ ఇంకో తీగ అన్యోన్య ప్రేరకత అయినప్పుడు ఈ రెండు తీగ చుట్టలు కూడా అన్యోన్య ప్రేరకత అయినప్పుడు అవి రెండు ఎట్లున్నాయి ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు M12 ఈక్వల్ M21 ఈక్వల్ టు ఏంటి M. ఈ M అనేది రెండు సాక్ష్యశాలిన అయస్కాంత అన్యోన్య ప్రేరకతను తెలియజేస్తుంది. సో అన్యోన్య ప్రేరకతం అప్పుడు ఏమవుతుంది μ0N1N2πr2L. సో కానీ μ0 అంటే ఇది శూన్య ప్రవేశశీలత. ఒకవేళ యానకం తీసుకుంటే M μ0 ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఇంకా మేము దాన్ని కుదిస్తాం సార్ అంటే N1 N2 మనకు విలువలు తెలుసు. సో N1 అంటే ఏమవుతుంది N1/L, N2 అంటే N2/L. సో L × L ఏమైతే L². సో ఇక్కడ L క్యాన్సల్ అయితే M μ0N1N2πr2L. కానీ ఓన్లీ μ0 ఉంది. ఒకవేళ శూన్యంలో కాకుండా మనకు యానకంలో తీసుకున్నట్టయితే μ0 N1N2πr2L. సో ఇదే ఏమవుతుంది M దేని వస్తుంది రెండు సాక్ష్యశాలినల యొక్క ఏంటి అన్యోన్య ప్రేరకతకు సమాసానాన్ని ఉత్పాదిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు చాలా సార్ 4 మార్క్స్ క్వశ్చన్ అడిగింది ఓకేనా. సో ఇదే యూనిట్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ పేపర్ క్లాస్లో తెలుసుకుందాం రైట్.